దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. జనవరి 30. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచదమని చెప్పగా వింటిని. ప్రకటన గ్రంథం 19:7. ప్రకటన 21వ అధ్యాయంలో సంఘము తన భర్త కొరకు అలంకరించబడిన పెళ్లి కుమార్తెతో పోల్చబడింది. ఆ పెళ్లి కుమార్తె ప్రభు యొక్క ప్రేమను, ఆనందమును, జ్ఞానమును సంపూర్ణముగా అనుభవించుచు ఆయన హృదయ రహస్యములను కూడా ఎరుగునట్లు సిద్ధపరచబడినది. మనం పరలోకమునకు వెళ్ళినప్పుడు ఏ బలవంతము లేకుండా ప్రతి విషయమును ప్రభు మనతో పంచుకొనును. కావున నిత్యత్వమునకు ఆయనకు లోబడి ఉండుటకు మనం సంతోషముతో అంగీకరించదం. నీవు ప్రభువునకు చెందిన వ్యక్తిగా ఉండవలనని ప్రభు ఎందుకు కోరుచున్నాడో ఇప్పుడు నీవు గ్రహించగలిగితేవా? ఆయన నిన్ను పిలిచి ప్రేమించి క్రమశిక్షణలోనికి తెచ్చుటలో ఆయన ఉద్దేశమును గ్రహించితివా? ప్రభు తానే పరలోకపు సంతోషముతో నీ ఎడల ఆనందించుటను, దేవదూతలు సైతం ఎరుగని సన్నిహిత సంబంధం తండ్రి అయిన దేవునితోనూ కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ నీవు కలిగి ఉండవలనన్నదే ఆ ఉద్దేశం. అతి మధురమైన ప్రేమను నిరంతరము నీవు అనుభవించవలననియు, పరలోక సంబంధమైన నిత్యమైన ప్రేమను అనుభవించడం ద్వారా కలుగు ఆనందమును నీవు ఎరగవలనన్నదే ఆయన ఉద్దేశం. పరలోకపు అధికారములన్నీ దేవుని మహిమ, సౌందర్యము నీలో చూడగోరుచున్నారు. ఆయనకు ఆనందమును, మక్కువను కలిగించు వ్యక్తివిగా నీవు ఉండవలనని ప్రభు కోరుచున్నాడు. అట్టి ఆనందములోనికి నిన్ను తెచ్చినట్లు ప్రభువును అనుమతించవా? ప్రైజ్ ది లార్డ్.